విశాఖలో ఒక భార్యాభర్తల మధ్య తలెత్తిన ఒక స్వల్ప వివాదం ఇప్పుడు ఒక చిన్నారిని తల్లిదండ్రులకు తల్లికి దూరం చేసిన పరిస్థితి ఉంది. ఒక రకంగా చూస్తే మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. భార్యాభర్తల మధ్య సహజంగా వివాదాలు, చిన్న స్పర్ధలు వస్తుంటాయి. కానీ ఈ రకంగా భార్యను వేధించడమే కాకుండా చివరికి పిల్లలను కూడా మానసికంగా, శారీరకంగా వేధించిన పరిస్థితి. అది కూడా ఒక సామాన్య వ్యక్తి కాదు. మనం చూస్తున్న విజువల్స్లో చూడవచ్చు. ఈమె ఒక డాక్టర్ గాయత్రి ఈ భర్తతో వచ్చిన వివాదం నేపథ్యాన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. న్యాయం కోసం ఆమె ప్రయత్నిస్తే చివరికి అన్యాయమైన పరిస్థితి. అది అసలు ఏం జరిగింది అన్న విషయంపై ఆమెతోనే మనం మాట్లాడదాం. మేడం, అదే ఏం జరిగిందమ్మా, అసలు ఎప్పుడు మ్యారేజ్ జరిగింది, అట్లాగే ఈ సీక్వెన్స్ అంటే రీసెంట్ డేస్లో ఏం జరిగాయి? సార్, నా పేరు డాక్టర్ గాయత్రి. నేను వెంకట్ సిద్ధార్థ, మాకు 10 సంవత్సరాల ముందు పెళ్ళయింది సార్. ఓకే, సో ఇప్పుడు మొన్న పోయిన నెల 17వ తారీఖున నేను ఎంవేపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను సార్. ఇలాగ నాకు మా అత్త మామల నుండి, మా ఆయన నుండి వేధింపులు ఎక్కువైపోయాయి. దానికి అదుపు అసలు ఎక్కడా లేదు. ఆయనకి ఎక్స్టర్నల్ అఫైర్స్, మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అండ్ నా పైన లోన్స్ తీసుకుని మా అత్త కానీ మా మామ కానీ వాళ్ళు వాడుతున్న వెహికల్స్ కానీ, మా ఆయన వాడుతున్న వెహికల్స్ కానీ నా పేరు పైన లోన్ తీసుకుని ఇంకా లోన్లు కూడా నేనే కట్టాలి అంటే ఇవన్నీ ఎంతకని నేను భరిస్తాను? నేను ఎంతకని జాబ్ చేసి తెస్తాను? ఇది ఎంతో కొంత కొంచెం లిమిట్ ఉండాలి కదా అని ఇవన్నీ నేను ప్రశ్నిస్తే, ఇప్పుడు పిల్లలు పుట్టాక నేను అంత ఇవ్వలేను ఫైనాన్షియల్గా, ఇవన్నీ కష్టం కదా. నాకు ఇన్న లోన్స్ ఏంటి? ఈ పిల్లలు ఉండగా నువ్వు వేరే అమ్మాయిలతో ఇలాంటివి ఏంటి? వాళ్ళందరూతో సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ ఎఫ్ఐఆర్ వాళ్ళకి రాకుండా వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతే ఇబ్బంది కదా. ఇవన్నీ చెప్పుకుని వస్తే ఆ పోలీసులేమో సర్లే అమ్మ కేసు పెట్టి చూస్తామని చెప్పి నాతో కేసు పెట్టించి, నేనేమో కేసు పెట్టాక నా పరిస్థితి ఎలా ఉంటుందా అని నేను మా పిల్లల్ని ఇద్దరిని పట్టుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేను అక్కడ ఉంటే, సార్ కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ చెయ్యండి, నాకు పిల్లలతో భయం వేస్తుంది, ఆయన ఎప్పుడు వస్తారా అంటే, రాణి అమ్మ వస్తారు, రాణి మేము ఉన్నాం కదా, మేము హామీ చూసుకుంటామని అన్నారు. సిఐ ప్రసాద్ గారు, ఎస్ఐ భవ్య గారు, ఎంవేపీ పోలీస్ స్టేషన్ వాళ్ళు సార్ పిలిచి మరి తండ్రి రాణి అమ్మ, తండ్రి రావాలి, వస్తారు, చూసుకుంటారు, వెళ్తారు, నేను హామీ అన్నారు. సార్ మీకు తెలియదు ఆయన గురించి 10 సంవత్సరాల మట్టి చూస్తున్నాను. పాపను ఎత్తుకుని వెళ్ళిపోతే ఎవరు బాధ్యతలు, ఎవరు పరిస్థితి, ఎవరు తెస్తారంటే మేము ఉన్నాం కదమ్మా, ఏమైపోయాం మేము అని అన్నారు. మరి అదేది ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. నిన్న వచ్చి పాపను ఎత్తుకెళ్ళిపోయాం, మమ్మల్ని తోసి తాళం వేసుకుని మరి అదే పోలీసులు ఇప్పుడు సిఐ ప్రసాద్ గారు, ఎస్ఐ భవ్య గారు అదే మేడం మీరు ఉన్నారనే కదా ధైర్యంతో రమ్మన్నాం, ఓకే వచ్చారు, ఎలా చేసాం, ఇప్పుడు మీరేమో బందోబస్తులో ఉన్నాను చూస్తాంలే అమ్మ అని అంటున్నారు. అలాంటప్పుడు నాకు ఎందుకు మేడం అంత హామీ, మేము ఉన్నాంలే పోలీసులు చూసుకుంటాం అని ఎందుకు అనాలి? నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే ఎందుకు ఫైల్ చేయలేదు? ఇప్పటికి వచ్చి 5 నిమిషాల్లో ఫైల్ చేశారు సార్. నిన్న సిపి గారి దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది సార్. ఇప్పుడు ఫోన్ వచ్చి, మీ హస్బెండ్ ఏం చేశారమ్మా అంటే ఇంటికి ఏ పర్పస్ మీరు పిలిచారు? నెక్స్ట్ ఏమైనా ఏం జరిగింది? ఎందుకు మరి ఇంటి దగ్గరికి వచ్చారు? అప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఏం జరిగింది? ఏమైనా డిస్కషన్ జరిగిందా సార్? ఆల్రెడీ మాకు మధ్యలో చాలా పెద్ద డిస్కషన్స్ అవుతున్నాయి సార్. ఆయన ఇల్లీగల్ అఫైర్స్, ఆయన లయబిలిటీస్ అన్నీ మా అత్త మా మామ వీళ్ళందరినీ నేను క్వశ్చన్ చేసే లోపల మా పెద్ద మనుషులు కూడా వచ్చి, మా అమ్మ వాళ్ళ వైపు నుండి వచ్చి అడిగితే వాళ్ళని కూడా పంపించి మీరెవరు అడుగుతున్నారని చెప్పి వాళ్ళ ముందు కూడా నన్ను కొట్టారు. ఆ కొట్టినది అవి కూడా వాళ్ళు వచ్చి చెప్తానన్నారు. ప్లస్ మచ్చలు ఇవి కూడా నేను ఎవిడెన్స్లు పోలీసులకి, అది ఆయన చేసే ఇల్లీగల్ అఫైర్స్ 1, 2 కాదు సార్. ఈ 10 సంవత్సరాలు చాలా చూసొచ్చాను. మొన్న కూడా 3 నెలల ముందు పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయితో సెటిల్మెంట్ కూడా అయింది సార్. అవి కూడా నేను డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే కూడా ఏదో నార్మల్ కేసు అన్నట్టు పక్కన పెట్టేసి, నాకు కనీసం ఎఫ్ఐఆర్ కట్టండి అంటే ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా కడతాంలే అమ్మ అనేసి పక్కన పెట్టేసి, ఏదన్నా ఇంకా కొంచెం వెళ్ళి నేను గట్టిగా అడిగితే కౌన్సిల్ అమ్మ రా కూర్చో అనేసి ఏదో కథ వింటున్నట్టు వినేసి, ఇదంతా పక్కన పెడితే నాకు జస్టిస్ జరుగుతుందేమో, వాళ్ళు ఫార్మాలిటీస్ ఏమో అని నేను అనుకుంటే, తీరా చూస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టుంటే నా పాపని ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదు కదా సార్. అది 23 months, ఇప్పుడు 2 ఏళ్ళు కూడా దాటలేదు కదా సార్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అట్లా కాంటాక్ట్ చేశారా? లేకపోతే ఇప్పుడు పెద్ద మనుషులు అంటున్నారు కదా, వాళ్ళని ఎవరికైనా చెప్పారా పాప గురించి? ఏమైనా మీరు కొంత ఇప్పటికి 24 hours అవుతుంది, వాళ్ళు ఎవ్వరు ఫోన్లు ఎత్తట్లే. స్టేషన్ నుండి ఫోన్లు వెళ్ళేసాం, మా ఆయన నుండి కూడా కాదు, ఒక్కరు ఫోన్లు ఎత్తలేదు. మా ఆయన మాత్రం ఫోన్ ఎత్తుతున్నారు. ఏసీపీ అంబేద్కర్ గారు పిలిపించారు, వచ్చారు, నేను పాపనైతే ఇవ్వననేసి వెళ్ళిపోయారు సార్. ఏం చేసుకుంటే చేసుకోండి అని ఆయన ముందే అన్నారు.
ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. అప్పుడు నిన్న ఈవినింగ్ తీసుకున్న డెసిషన్ వీల్ సార్. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నేను పాపని ఇస్తాను అంటున్నారు, ఇప్పుడు కూడా వెళ్తాము అని అంటున్నారు. మరి ఇప్పుడు కూడా వస్తుందో లేదో నాకు తెలియదు సార్. అసలు పాపని అయితే చూపించట్లేదు కూడా. 24 అవర్స్లో ఒక బేబీ, ఒక అమ్మాయి, అది అసలు ఉందో లేదో కూడా తెలీదు. ఇలాంటి అది ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు సమాజం ఎలా ఉందో మీకు తెలుసు, అమ్మాయిలతో ఎంత ఎలా ఉందో. అలాంటి కోరమైన వాళ్ళతో నేనే ఫేస్ అవుతున్నాను. ఇంత గొంతుకున్న నాతో, నేను డాక్టర్ అయ్యుండి, ఒక డిపార్ట్మెంట్ అమ్మాయిని అయ్యుండి, ఇవన్నీ అయ్యుండి కూడా అలాంటి చంటి పిల్ల కనీసం అమ్మ నాన్న తప్ప ఏ మాటలు రావు సార్. ఏదైనా అవుతే ఎవరి బాధ్యతలు? నేనేం అడుగుతున్నాను సార్, ఓన్లీ పోలీసు నా బిడ్డను నేను ఏమంటున్నాను, పెద్ద బిడ్డ కూడా కాదు కదా మేము కోర్టులో తేల్చుకోవడానికి. 23 months తల్లి దగ్గర ఉంటుందా లేకపోతే వాళ్ళ నాన్న దగ్గర ఉంటారా సార్? అయినా వాళ్ళ నాన్న ఇవ్వకపోతాం ఏంటి సార్? బాబు తల్లి దగ్గర ఉండాలి, మీరు కోర్టులో చేసుకోండి అని చెప్పాలి. కానీ అసలు ఫోన్లు ఎత్తట్లేదు సార్. వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళకి డబ్బు రూపంగా ఇస్తున్నారో లేకపోతే పడుగుబడి రూపంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఓకే మేడం, ఇదంతా మీరు విన్నారు కదా, మీకేమనిపిస్తుంది? అంటే అమ్మాయి చాలా బాధపడుతున్నారు. సహజంగా అంటే చిన్నపిల్ల కాబట్టి న్యాచురల్గా తల్లి దగ్గర ఉండాలి. బట్ పోలీసులు ఎందుకు ఇట్లా జరుగుతున్నట్టు అనిపిస్తుంది? మామూలుగా హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం కూడా ఆ విధంగా చూసుకున్నా కానీ దానికి ఒక చట్టపరంగా చూసుకున్నా 2 సంవత్సరాల బేబీ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలంతా కూడా తల్లి దగ్గరే ఉండాలి, న్యాచురల్ గార్డియన్. కానీ తండ్రి కనుక కావాలని కోరుకుంటే అది సివిల్గా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏం అప్రోచ్ కాలేదు. ఇప్పుడు ఎట్లా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే తన భర్త అత్తింటి వాళ్ళ వేధింపులు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద సత్వరం కనుక చర్యలు తీసుకుంటే ఇది వచ్చి ఉండేది కాదు. ఇది చిన్న విషయం కాదు. ఆ అమ్మాయి అత్తింటి వాళ్ళ వేధింపులు ఉన్నాయని, తన భర్త కొడుతున్నాడని, అత్త కొడుతుందని చెప్పేసి ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఆమె షెల్టర్లో ఆమె తన ఆధీనంలో ఉన్న బిడ్డను లాక్కెళ్ళిపోయారు. ఆమె తన షెల్టర్లో తన బిడ్డను పెట్టుకొని ఆమె నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడికి పోలీసులు అనుమతి ఇచ్చారు వెళ్ళడానికి. ఆమె అడిగింది ఎంబీపీ పోలీస్ స్టేషన్ సిఐ గారికి, సార్ మీరు మా ఇంటికి పంపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి అని అంటే, పర్లేదమ్మా చూసుకొనివ్వండి అని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు బలవంతంగా అతన్ని గనక బిడ్డ కావాలి అనుకుంటే సివిల్ కోర్టులో కేసు వేసి తన బిడ్డకు సంబంధించిన దాంట్లో గార్డియన్షిప్ అతను అడగవచ్చు. ఆ విధంగా తీసుకొని వెళ్ళాలి కదా. దానికి అనుమతించిన వాళ్ళు ఈరోజు ఏం చెప్పాలి? అరే బాబు, ఆమె కస్టడీలో ఉంటుండగా నువ్వు చిన్న పాపను తీసుకొని వెళ్ళిపోయావు. అందులో ట్విన్ బేబీ అండి. ట్విన్ బేబీస్ని ఎవరు దూరం చేయరు. వాళ్ళిద్దరు కూడా ఒకే రూపంలో ఇద్దరుగా పుట్టిన పిల్లలుగా ఉన్నారు. చాలా కలిసి ఆ పాప విపరీతంగా ఏడుస్తూ ఉంది. ఇంత చిన్న బిడ్డని, కవల బిడ్డని తీసుకొని వెళ్ళిపోవటం అనేది చాలా క్రూరమైన చర్య. ఇంత చిన్న బిడ్డని తీసుకొని వెళ్ళిపోయావు, తల్లి నుంచి దూరం చేసావు, ఆ పిల్ల చెల్లి నుంచి దూరం చేసావు. బాబు నువ్వు ఉంచుకో, కాబట్టి కోర్టులో మూవ్ చేసుకో, నువ్వు తర్వాత నీకు కనుక ఇస్తే పాపను తీసుకో అని చెప్పాల్సిన పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసి మేమేం చేయలేమంటే ఎవరికి అర్థం ఏంటండి దీనికి? అంటే చట్టంలోనికి భాష్యం చెప్పాల్సింది వాళ్ళైనా అది అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది కదా. మేమేమంటున్నామంటే ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించడానికి. ఆమె ఈరోజు సెక్రటేరియట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా ఆవిడ ఉన్నారు. ఆ చీఫ్ ఇంజనీర్గా ఉన్న ఆవిడ యొక్క పరపతిని ఉపయోగించుకొని ఆవిడ మాటకు ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ అంటారు, మాట తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అంటారు. వీళ్ళత్త గాయత్రీదేవి గారు, ఆ గాయత్రీదేవి గారి యొక్క పరపతిని ఉపయోగించుకొని ఆవిడ ఇక్కడ కేసులు ఏమి నమోదు చేయకుండా నెల రోజుల పాటు తిప్పుకుంటుంటే ఈమె చెప్పింది నేను డిపార్ట్మెంట్లో ఉన్న కుటుంబంలో బిడ్డనని. వీళ్ళు నా డిఐజీగా పనిచేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబం ఇది. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కుటుంబంలోని బిడ్డ ఒక డాక్టర్ అయి ఉండి ఆ బిడ్డ అత్తింటి వేధింపులు పడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికే ఇన్ని రోజులు తిరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోలేదంటే మరి ఎవరికి న్యాయం చేస్తున్నట్లు? చట్టం పేదవాళ్ళకి చేయట్లేదు, మా బలహీనులకు చేయడం లేదు, ఎవరికి చేయడం లేదు. మరి అంటే వీళ్ళు పరపతికి లొంగిపోయారా, లేకపోతే డబ్బుకు లొంగిపోయారా, లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము చేసే డిమాండ్ ఒకటే, ఆమె ఏదైతే అత్తింటి వేధింపుల మీద కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బిడ్డని బలవంతంగా ఇంట్లోకి జొరబడి వీళ్ళని గాయపరిచి వీళ్ళని ఇంట్లో జొరబడి బిడ్డని బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళందరి మీద తగిన సెక్షన్లు నమోదు చేయాలి. బిడ్డని వెంటనే తల్లికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ గాయత్రి ఆవేదన మనం చూసాం, కళ్ళ నుంచి కూడా నీరు ఉంది. ఎవరైతే భర్తతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు చూసుకుంటే భర్త ఏ రకంగా వ్యవహరించినప్పటికీ అది చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కానీ కవల పిల్లలైనా తన బిడ్డను తీసుకువెళ్లారు. ఇప్పుడున్న పరిస్థితిలో రకరకాల అంశాలు జరుగుతున్నాయి. ఈ దశలో తన బిడ్డ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆమె స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వెంటనే తన బిడ్డను తనకు అప్పగించాలి. అట్లాగే తన భర్త ఏం చేశారో అనే విషయంపై కూడా చట్టపరంగా విచారణ జరిపించాలని డాక్టర్ గాయత్రి కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.